మురుకులకు కావాల్సినవి బియ్యపిండి అండి. మనము బియ్యపిండి పట్టించుకొని ఇంట్లో ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటుంది కదా, అది బియ్యపిండి ఒకటి, ఇంకొకటి శనగపిండి, ఇంకొకటి కాచిన నూనె. కొంచెం నూనె మనం ఇంట్లో వండుకునే మంచి నూనె ఉంటుంది కదండి, అది వంట నూనె కొంచెం వేడి చేయాలి. వేడి చేసింది. ఇంకొకటి వామ అండి, ఓమ. ఇంకొకటి తగినంత ఉప్పు, కారం, పసుపు. ఇంకొకటి మంచినీళ్ళు కాయాలి, గోరువెచ్చగా కాచుకోవాలి. ఇంకొకటి మురుకులు వచ్చేది ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి బాండి పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం నూనె బాగా కాగనివ్వాలి. అప్పుడు లోపల ఇవి మనము మిక్సీ ఎట్లా కలుపుకోవాలో మిశ్రమాన్ని చూపిస్తాను. మీరు ఎట్లా తీసుకోవాలంటే బియ్యపిండి 1 కిలో అయితే 1/4 శనగపిండి తీసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను ఈ కప్పుతోటి తీసుకుంటున్నాను, కొన్నే చేయాలనుకుంటున్నాను, పిల్లలు అడిగారు కదా అని. నేను ఈ కప్పుతోటి ఒక 2 కప్స్ అట్లా 3 కప్స్ అట్లా తీసుకుంటాను. త్రీ కప్స్ తీసుకున్నాను. 3 కప్స్ బియ్యపిండి అయితే 1 కప్ శనగపిండి తీసుకోండి. తీసుకున్నాను. ఇక నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో మీరు చూసుకొని ఉప్పు వేసుకోండి. నేను తగినంత కారం కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ లోపల మనము నూనె పెట్టేసుకొని సిమ్లో అది హైలో పెట్టేసి ఫ్లేమ్ నూనె బాగా కాగనివ్వాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఇట్లా కలిసిన తర్వాత వామ కూడా కొంచెం వేయాలండి. కొంచెం వేస్తున్నాను వామ. వామ వేసుకున్న తర్వాత కూడా కొంచెం నువ్వులు వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు ఇప్పుడు స్కిప్ చేసేసాను, ఇంట్లో లేవండి నువ్వులు, అందుకని నేను వామ ఒక్కటే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది కాచిన నూనె పెట్టుకున్నాం కదా సిద్ధంగా, ఈ నూనె వేసేసేయాలి. మనం ఇవన్నీ అన్నీ సిద్ధం పెట్టుకుంటే, నూనె, వాటర్ అన్నీ సిద్ధం పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మిశ్రమం కలిపి తొందరగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మురుకులు. ఈ నూనె అనేది బాగా ఇందులో బాగా కలపాలి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి ఇవి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా అయిపోతే చాలా కరకరం అంటుంటాయి.
మా పిల్లలైతే ఛాయ్లో వేసుకొని తింటా అంటారు. ఇవి మురుకులు అంత బాగుంటాయి. ఇవి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. చాలా మటుకు రెసిపీస్ అయితే నేను మా అత్తగారి దగ్గరనే నేర్చుకున్నాను, కానీ అమ్మ దగ్గర అయితే ఎక్కువ పిండి వంటలే నేర్చుకున్నాను. ఇట్లా బాగా నూనె పట్టేస్తే ఇట్లా అవ్వాలండి. ఇట్లా ముద్దలాగా అవ్వాలి. అప్పుడు కరకరమంటాయి మురుకులు. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి వేయాలండి. మొత్తం వేయద్దండి నీళ్ళు, కొంచెం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ సరిపోయిందో లేదా అని. ఒకసారి మళ్ళీ కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ ముద్దలాగా చేయకండి. మీరు ఎప్పుడైతే మురుకులు మనము వేయాలనుకుంటున్నామో అప్పుడే కొంచెం మళ్ళీ వాటర్ కలుపుకొని ముద్ద అనేది మురుకులు వచ్చే దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకోవాలి దీన్ని. ఎంత బాగా కలిపితే అంత మంచిగా అవుతుంది పిండి. మురుకులు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు మనము ఎంతైతే ఇందులో పెట్టాలనుకుంటున్నామో అంత ముద్దనే నీళ్ళల్లో వేసి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇదైతే నేను రౌండ్ది వాడుతున్నాను. మీకు ఇష్టమైన వాటితోటి మీరు చేసుకోవచ్చు. నేను ఎక్కువ రౌండే వాడతాను. పిల్లలు కూడా ఇష్టంగా రౌండే తింటారు. దీంట్లో ఇది పెట్టేసేసి ఇప్పుడు ఎంత ముద్ద అయితే నేను కలపాలనుకుంటున్నానో ఇదంతా కొంచెం పక్కకి ఇట్లా ఒత్తేసుకొని కొంచెం మళ్ళీ కాచిన వేడి నీళ్ళే వాడాలండి. చల్ల వాటర్ వాడితే మెత్తగా వస్తాయి మురుకులు, అస్సలు బాగోవు. ఇట్లా కలిపేసుకోవాలి సైడ్కి. ఎంత ముద్ద అయితే మనము అందులో పిండిలో మురుకులు ఒత్తాలనుకుంటున్నామో నూనెలో అది మాత్రమే పిండి మనం కలిపేసుకుంటే సరిపోతుంది. సేమ్ కారం అప్పలు కూడా కావాలనుకునే వాళ్ళు సేమ్ ఇదే ఇట్లాగే పిండి కలుపుకొని మనం ఏంటంటే కారం అప్పల్లోకి కొంతమంది సగ్గుబియ్యం వేసుకుంటారు, ఇంకొకటి శనగపప్పు కూడా వేసుకుంటారు. అవి వేసుకోవాలి కాబట్టి 1 గంట 2 గంటల ముందు నానబెట్టుకొని ఈ పిండి కలుపుకునే ముందు దీంట్లోకి కలిపేసుకుంటే కారం అప్పల్లాగా ఒత్తేసుకొని వేసుకుంటే కారం అప్పలు కూడా రెడీ. అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటారు కొంతమంది, పుదీనా, ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసుకొని రెడీగా ఉండాలి. ఫస్ట్ నూనె కాగిందో లేదో కొంచెం వేసి చూస్తున్నానండి. మనం ఈ మిశ్రమం అంతా చేసుకునే లోపల నూనె పొయ్యి మీద పెట్టేసుకుంటే వేడైపోతుంది. నూనె మసిలిందండి బాగా. ఇప్పుడు నేను మురుకులు వేసేస్తున్నాను. ఒకసారి చూడండి మురుకులు ఎట్లా వేస్తాను. ఇది వేసిన తర్వాత కలపొద్దండి, అలాగే కొంచెం సేపు ఉంచేసేయండి. పెద్దగానే ఉంచాలి మంట, సిమ్లో ఏం పెట్టకండి. చూడండి ఇట్లా బయటికి తేలుతుంది పైనకి. అప్పుడు మనం ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఒకటేసారి పెద్దది వేసేస్తాను. పెద్దగానే ఉంచుకోవాలి మంట, చిన్నగా ఏం చేయొద్దు. ఇప్పుడు ఉల్టా తిప్పాం కదా, ఒక 5 నిమిషాలు అయ్యాక చిన్నగా తిప్పితే లోపలంతా ఉడుకుతుంది, మంచిగా అవుతుంది. సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్లో పిన్ చేయండి ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయి, కరకరమంటున్నాయా లేవా అని. చూడండి కరకరమంటున్నాయి, మస్తు వచ్చినాయి. ఇంకా బాయ్.